కేటీఆర్కి కవిత మాస్ వార్నింగ్ ఇచ్చింది. లిక్కర్ కేసులో ఇటు కోర్టు తీర్పుపై కేటీఆర్ ట్వీట్ని తప్పుపట్టింది కవిత. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేనే కారణమా? ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటమిని నాపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరంటూ ఇటు కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వ హననం చేశారు, నాపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాగే తప్పు చేయకపోయినా మానసిక క్షోభను అనుభవించాను, 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాను అంటూ కవిత సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కేటీఆర్ని ఉద్దేశించి అలాగే పార్టీని ఉద్దేశించి. ఒక్కసారి ఇటు కవిత మాటల్లోనే కవిత ఏం మాట్లాడిందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను.